దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళి దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుకుందాం. మరొక వచ్చిన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు. మార్కు సువార్త త్వరగా మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అని. ఆమేన్. అలాగే మొదటి కొరింథీయుల రాసిన 10వ అధ్యాయము 16 నుండి 22 వచనాల వరకు. 10వ అధ్యాయము మొదటి కొరింథీయుల రాసిన 10వ అధ్యాయం. మరొక రండి, ఎవరు ఝాన్సీ గారు లేండి. 10వ అధ్యాయము 16-17 వచనాలమ్మా. మొదటి కొరింథీ 10వ అధ్యాయము చదివితే 22 వరకు చదివమ్మా. 16 నుండి చదువుకుందాం. మనము దీవించి ఆశీర్వాదపు పాత్రలోనికి త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తిను క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠములో పాలినవారు కారా? ఇక నేను చెప్పినదేమి విగ్రహములో ఏదైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏదైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు. కానీ అన్యజనులకు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారట నాకు ఇష్టము లేదు. చదువు 21. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరదు. ప్రభువు బల్ల మీద దానిలోని దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందరలేను. ప్రభువులకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవుడి వాక్యం దీవించుగాక. మరొక వాక్య భాగము. మగవాళ్ళు ఎవరు రారా? తెగించండి. ఎవరన్నా ఒకరు మీరు చెప్పండి సార్. రోగం రావాలి. శేఖర్ చూసారా? మరి లేకుండా శేఖర్ రండి. మీ కొరకు ఇద్దరు దైవజనులు ఉన్నారు సార్. ప్రభు బలలో మనం వెళ్తున్నప్పుడు మాటలు ఎందుకంటే ఒకే చోట చదువుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. ఎంత డేంజరో ఈరోజు చెప్తాం అనుకున్నా కానీ ఇద్దరు దైవజనులు రెడీగా ఉన్నారు. వాళ్ళు బయలుదేరి పట్టుకుని ఉన్నారు. మనం ఏం చేయలేము కనుక రైట్. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము మీరు చదవలసినది 27 నుండి లాస్ట్ వరకు చదవండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 27వ వచనం 11-27. కాబట్టి ఎవరు యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోని త్రాగను వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తం గుర్చు అపరాధము. కాబట్టి ప్రతి మనుషులు తనను తాను పరీక్షించుకోవలేను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని విమోచింపక దాన్ని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. అయితే మనుషులు మనమే